జగన్ ఇప్పుడైనా కార్యకర్తల గురించి ఆలోచిస్తారా? ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి హైకోర్టులో వేసేశారు కేసు. హైకోర్టు మేబీ ఇప్పుడు రిపోర్ట్ అడిగింది కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ రిపోర్ట్ వాళ్ళు ఏదో ఇస్తారు, అవన్నీ లోకల్ గొడవలను. అది ఇక్కడ జరగాల్సిందేంటి? ఫస్ట్ ప్రొసీజరు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, తీసుకోపోతే ఆన్లైన్లో పంపించాలి. అయినా కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోతే అది తీసుకొచ్చి కోర్టులో వేయాలి, లోకల్ కోర్టులో వేయాలి, అది హైకోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ నడపాలి. తెలుగుదేశం చేసింది అదే, తెలుగుదేశం ఫార్ములా అదే. అందువల్లనే ఆ కార్యకర్తలకు ధైర్యం వచ్చింది, నాయకులకి భరోసా వచ్చింది. ఆ కారణంగానే చివరిలో ఎంత గొడవ అయినా సరే నిలబడ్డారు, పార్టీ వెనకాల కలబడ్డారు, కొట్లాడారు, సాధించారు. ఆ ధైర్యాన్ని ఇక్కడ ఇస్తారా? ప్రస్తుతానికైతే పైనే నడుస్తోంది, అంతర్గతంగా వెళ్ళట్లేదు. రెండవది వచ్చేటప్పటికి కార్యకర్తలకి బోలెడంతమంది మెయిన్ ప్రతి ఊర్లో గ్రూపులు, ప్రతి ఎమ్మెల్యే పరిధిలో 2-3 గ్రూపులు. ఈ గ్రూపులో ఒక్క గ్రూపునే ఎమ్మెల్యేని ఎత్తిన పెట్టుకుని మిగతా గ్రూపుల్లో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. సొంత పార్టీ కార్యకర్తల మీద సొంత ఎమ్మెల్యేలు కేసులు పెట్టించిన ఉదంతాలు బోలెడు. పరిష్కరించే యంత్రాంగం లేదు ఇంతకాలం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గ పరిధిలో ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తారా, పరిష్కరిస్తారా? చేస్తే అంటే ముందు పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడు మన లోపాలు మనకు తెలియదు, చెప్పే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. నా ఓటు వాళ్ళు ఎవరు అన్న చెప్పినా లేదు సార్ అవన్నీ ఈజీగా పరిష్కారం అయిపోతుంది సార్, అక్కడ మనకు 2 కోట్లు 3 కోట్లు ఓట్లు ఉన్నాయి సార్ అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవహారం క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడైనా నేల విడిచి సాము చేయడం కాకుండా నేల మీద ఆలోచిస్తారా? చూడాలి.